హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు అనేవి పూర్తయ్యాయి. మరి ఉపాధ్యాయ బదిలీలు పూర్తయి ఉపాధ్యాయులు పాఠశాలల మీద దృష్టి కేంద్రీకరించాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం వీరికి మరి శిక్షణలు ప్రారంభించడంతో మరి ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల్లో బోధన సాగేదెలా అంటూ మరి అనుకుంటూ ఉన్నారు. మొన్నటి వరకు టీచర్లకు బదిలీలు, ఇప్పుడు శిక్షణా తరగతులు. పాఠశాలలు తెరిచి 10 రోజులైంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు బోధన అప్పగించకుండా ఇతర కార్యక్రమాలను పాఠశాల విద్యాశాఖ కేటాయిస్తోంది. దీంతో బోధనా కార్యక్రమాలతో పాటు పాఠశాలల్లోని అడ్మిషన్లపై కూడా ఉపాధ్యాయులు దృష్టి సారించలేకపోతున్నారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. తరగతి గదుల్లో ఉపాధ్యాయులను బోధనా పనులకు పరిమితం చేయకుండా ఇతరవి అప్పగిస్తోంది. పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి కావాల్సిన ఉపాధ్యాయుల బదిలీలు ఈ నెల 16వ తేదీ వరకు చేసింది. 17 నుంచి 19వ తేదీ వరకు ఎస్ఆర్, ఎల్పీసీల కోసం ఉపాధ్యాయులు ఎంఆర్సీలకు తిరగడం సరిపోయింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కోసం ఉపాధ్యాయులను ఉపయోగించింది. పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులతో రిజిస్ట్రేషన్ చేయించి నిర్దేశించుకున్న 2 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంది. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమంతా ఉపాధ్యాయులు చేశారు. ఈ నెల 20న యోగా ట్రయల్, 21న యోగా నిర్వహించడంతో తరగతి గదుల్లో బోధించలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 23 నుంచి 28 వరకు 6 రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులను పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. ఆ తర్వాత లీడర్షిప్ తో పాటు మరికొన్ని శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనుంది. అనంతరం జూలై 5న మెగా పేరెంట్ సమావేశం కోసం ఉపాధ్యాయులను సన్నద్ధత చేయనుంది. వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాల్సిన బదిలీలు, శిక్షణా తరగతులను బడులు జరిగే సమయంలో నిర్వహిస్తూ జూన్ నెలలో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు విద్యాశాఖ ఆటంకం కలిగిస్తోంది. ఇప్పటికే సుమారు 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు శిక్షణా కార్యక్రమాలకు హాజరైతే ఇక్కడ బోధన జరిగే అవకాశం ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒకేసారి 40,000 మంది టీచర్లకు శిక్షణ. 6 రోజుల వృత్తాంతర శిక్షణ ప్రవేశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందంటున్న ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్తాంతర శిక్షణ ప్రారంభం కానుంది. ఒకేసారి 40,615 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఈ నెల 23 నుంచి 28 వరకు శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 131 కేంద్రాల్లో జరిగే ఈ శిక్షణలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు 6,615 మంది, 34,000 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పాల్గొంటారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా తీర్చిదిద్దడంపై శిక్షణ ఇస్తారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈసారి ఏకోపాధ్యాయ పాఠశాలల నుంచి కూడా శిక్షణకు పంపాలని, ఈ క్రమంలో పాఠశాల మూతపడకుండా ఇతర పాఠశాలల నుంచి తాత్కాలిక డిప్యుటేషన్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక ఈ నెల 23 నుంచి పిఈ సెట్ ఎంపికలు. రాష్ట్రంలోని వ్యాయామ కళాశాలల్లో బీపీఈడి, డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఈ సెట్ ఎంపికలను ఈ నెల 23 నుంచి 26 వరకు గుంటూరు జిల్లా నంబూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ ఆచార్య పాల్ కుమార్ శనివారం తెలిపారు. దీనికి మొత్తం 2,032 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ నెల 23న హాల్ టికెట్ నంబర్ 20,001 నుంచి 20,530 వరకు, 24న 20,531 నుంచి 21,060 వరకు, 25న 21,061 నుంచి 21,378 వరకు, ఇక 50,001 నుంచి 50,210 వరకు ఉన్న మహిళా అభ్యర్థులు 21న 50,211 నుంచి 50,654 నంబర్ల వరకు ఎంపికలు జరుగుతాయని పాల్ కుమార్ చెప్పారు. పీసెట్ నిర్వహణకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల నుంచి వ్యాయామ అధ్యాపకులు పరిశీలనను నియమించామని తెలిపారు. ఇక సిల్వర్ సెట్ ఫలితాలు విడుదల. సిల్వర్ జూబ్లీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి చెందిన అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన సిల్వర్ సెట్ ఫలితాలు విడుదల చేసినట్లు ఇన్ఛార్జ్ బీసీ వెంకట బసవరావు పేర్కొన్నారు. మొత్తం 1,196 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,085 మంది అర్హత సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఇందిరాశాంతి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇక మీదట
భారతదేశంలో సరళీకృత ఆదాయ పన్ను బిల్ అనేది ఉండబోతోంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో సరళీకృత ఆదాయ పన్ను బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గత బడ్జెట్ సమావేశంలో ఆదాయ పన్ను బిల్లు 2025 పేరిట ప్రవేశపెట్టిన బిల్లును బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యులు సెలెక్ట్ కమిటీకి నివేదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై సంప్రదింపులు పూర్తి చేసిన సెలెక్ట్ కమిటీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే తన నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 1991 నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో ప్రవేశపెడుతున్న కొత్త బిల్లులో అనేక కాలం చెల్లిన అంశాలను తొలగించి అందరికీ అర్థమయ్యే భాషలో స్పష్టతనిచ్చే అంశాలను చేర్చనున్నట్లు తెలిపాయి. కాబట్టి సరళీకృత ఆదాయ పన్ను బిల్ అనేది రానున్న పార్లమెంట్ సమావేశంలో మరి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఇక ఆర్టీఈ ప్రవేశాలను పట్టించుకొని కొన్ని ప్రైవేట్ బడులు ప్రభుత్వం సీట్లు కేటాయించినా తిరస్కరిస్తున్న యాజమాన్యాలు, డిఈఓ ఆర్జేడీలకు ఫిర్యాదులు చేసిన స్పందన కరువు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు, విద్యార్థులు. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో చేపట్టాల్సిన 25% ప్రవేశాల విషయంలో కొన్ని యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ సీట్లు కేటాయిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆయా బడులకు వెళ్తే వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు. మరోవైపు సీట్లు కేటాయించాం, మా పని అయిపోయింది అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడలోని 3 ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను చేర్చుకోవడం లేదు. చాలా చోట్ల ప్రముఖ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు డిఈఓ ఆర్జేడీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. తల్లిదండ్రులు కలిస్తే తాము ఫోన్ చేసి చెబుతామని పాఠశాలకు వెళ్లాలని అధికారులు సమాధానమిస్తున్నారు. పాఠశాలకు వెళ్తే ఆ అధికారితో మేము మాట్లాడుకుంటాం అంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంట్లో సీట్లు పొందిన చాలా మంది డిఈఓ ఆర్జేడీ కార్యాలయాలు పాఠశాల చుట్టూ తిరుగుతున్నారు. విద్యా హక్కు చట్టం కింద కల్పించే ప్రవేశాలకు నేరుగా బడులకే ఫీజులు చెల్లిస్తామని ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. తల్లికి వందనం నిధుల నుంచి ఫీజుల డబ్బులను మినహాయించి బడులకు నేరుగా చెల్లిస్తామని ఇప్పటికే వెల్లడించారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు తమకు సరిపోవంటూ కొన్ని యాజమాన్యాలు ఆర్టీఈ విద్యార్థులను చేర్చుకోవడం లేదు. పిల్లలు చేరేలా చూడాల్సిన డిఈఓ ఆర్జేడీలు తమకు సంబంధం లేదనేలా వ్యవహరిస్తున్నారు. తొలి విడతలో 15,000 మంది ఆర్టీఈ కింద అర్హులైన పేదల పిల్లలకు సీట్లు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది 1వ తరగతిలో ప్రవేశాలకు మే 2 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,427 మంది నమోదు చేసుకున్నారు. 28,561 మంది అర్హత సాధించారు. వీరిలో మొదటి విడత లాటరీలో 23,118 మందికి సీట్లు కేటాయించగా 15,541 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు కోరుకున్న పాఠశాలలు రాకపోవడం, కొన్ని చోట్ల ప్రైవేట్ బడులు చేర్చుకోకపోవడం లాంటి కారణాలతో ఈ ప్రవేశాలు తగ్గాయి. విద్యార్థుల సర్టిఫికెట్లు సరిగ్గా లేవని, పిల్లల ఆవాసం ఆ ప్రైవేటు పాఠశాలకు కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉందని, ఇలాంటి కారణాలతో కొన్ని యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. ఆర్టీఈ కింద సీట్లు పొందిన వారిలో అత్యధికంగా పేద మధ్యతరగతి వారే మొదటి విడతలో పాఠశాలల్లో చేరని వారితో కలిపి 2వ విడతలో 8,583 మందికి సీట్లు కేటాయించారు. మొదటి విడతలోనే ప్రవేశాలు కల్పించని ప్రైవేట్ బడులకు రెండోసారి కేటాయించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం అయితే ఆర్టీఈ కింద మరి ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు మరి సీట్లు అయితే ఇస్తోంది, కానీ మరి ప్రైవేట్ బడులు వారిని తిరస్కరిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.